హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే తీశాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ప్లీజ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇదైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా అయిపోయాయో. నేనైతే ఇక్కడ మంచిగా సెట్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే కొంచెం మంచిగా పల్లెటూరు వాతావరణంలో గ్రీన్గా కనిపించాలని కిటికీ దగ్గర అయితే కొంచెం ఇలా సెట్ చేసుకున్నాను. కాకపోతే అవన్నీ గాలికి అన్నీ పడిపోయినాయి అనమాట. అవన్నీ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. బాగుంటాయి కదా చూడడానికి, పల్లెటూరు వాతావరణంలా కనిపించాలి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. పచ్చగా ఉండాలన్నమాట చూడగానే. అలా ఉండాలని అలా అయితే తీసుకొని పెట్టాను కిటికీ దగ్గర. మొత్తం అయితే గాలికైతే పడిపోయాయి. నైట్ మొత్తం కిటికీ తీసున్నట్టుంది. మొత్తం గాలికైతే అన్నీ ఊడిపోయినాయి. ఈవినింగే పెట్టాను అనమాట గట్టిగా. అంతకుముందు కూడా ఊడిపోతే మళ్ళీ పెట్టాను, మళ్ళీ ఊడిపోయినాయి అనమాట. ఇక మళ్ళీ గట్టిగా పెట్టుకోవాలి. ఇక లేచేసి బయట పని అయితే ఊకేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో పని అయితే అయిపోయింది. పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. బాగా హెడ్ఏక్ లేస్తూ ఉంది లేచినప్పటి నుండి. ఇంకా ఎందుకంటే నేను తలస్నానం చేసి 2 డేస్ అవుతుంది. అస్సలు ఆయిల్ పెట్టుకోలేదు జుట్టుకైతే. ఇంకా ఆయిల్ పెట్టుకోకపోతే నాకు తప్పకుండా హెడ్ఏక్ లేస్తుంది. జుట్టుకైతే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోకపోతే ఇంతే అనమాట. 2 డేస్ అవుతుంది పెట్టుకుందామని అసలు పెట్టుకోలే. ఇక అందుకే లేవగానే ఇక జుట్టుకైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. పని అయితే అయిపోయింది. ఇక అంటే వంటకాడికైతే వెళ్ళలేదు. వంటకాడికైతే వెళ్ళాలి. పిల్లలు లేచాక పెడదాంలే. కానీ ఇక జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటే కొంచెం హెడ్ఏక్ అనేది పెట్టుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫుల్ హెడ్ఏక్ లేస్తుంది. ఇక ఆయిల్ పెట్టుకొని కొంచెం బ్రష్ చేసుకొని చాయ్ తాగితే హాయిగా ఉంటుంది అనమాట మనసుకైతే. అందుకని ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకొని మనం కాసేపు ఉంటే మనకు హెడ్ఏక్ అంతా పోతుంది. బాగా పెట్టేసుకోవాలి. మాడకైతే పెట్టుకొని కొంచెం మసాజ్ లాగా చేసుకుంటే బాగుంటుంది. జుట్టు అయితే మొత్తం ఎలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. చిక్కులు పీసులు కట్టిపోయింది. అసలు చిన్నప్పుడైతే అమ్మ చేతిలో జుట్టు ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది మనకి. మన చేతికి వచ్చినాక అది అయిపోయినట్టే. ఇక దాని పని అయిపోయింది. ఇక పెద్దగా కోరికలు ఏమి ఉండవు. ఇక ఆ జుట్టుకి ఇంకా పోతుంది అనమాట. అట్లా ఉంటుంది. పిల్లలు పుట్టాక అసలు జుట్టునే పట్టించుకోరు చాలామంది పేరెంట్స్ అయితే. పిల్లలు పెద్దగా అయ్యాక అయ్యో జుట్టు అంటే ఏమొస్తుంది, ఏం రాదు, ఫస్టే కేర్ తీసుకోవాలి. లేకపోతే ఇంతే అనమాట. నా జుట్టులాగా అయిపోతుంది. కాలేజ్ టైంలో మస్తు ఉండే అనమాట జుట్టు. మార్నింగ్ తలస్నానం చేస్తే ఈవినింగ్ కల్లా అమ్మ అయితే ఆయిల్ పెట్టేది. 2 దిక్కులు పాయలు పెట్టి చిక్కులంతా తీసి అలా చేసేది అనమాట. ఇప్పుడు అమ్మ ఎప్పుడన్నా వస్తే నా జుట్టు ఒక పాయలాగా కనిపిస్తుంది అనమాట. ఆయిల్ పెట్టేసి మొత్తం చిక్కులు తీస్తే అది సన్నగా అయిపోతుంది. అట్లా దూతుంది అనమాట. అట్లా ఉండేది. అప్పుడైతే జుట్టు బాగుండేది అనమాట కాలేజ్ టైంలో నా జుట్టు. ఇప్పుడు మొత్తం పాడైపోయింది. అది జుట్టు అంతా దూతే అది సన్నగా అయిపోతుంది అనమాట. అట్లా ఎందుకంటే మనం ఆయిల్ పెట్టుకోకపోతే అట్లే ఉంటుంది. ఆయిల్ పెట్టుకోవాలి జుట్టుకి. మనం తలస్నానం చేసిన వెంటనే ఆయిల్ పెట్టుకోవాలి. మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్, అది ఎలక వచ్చిందని బొక్కకైతే అది వైట్ సిమెంట్ పెట్టాను. ఎలా ఉందని అయితే చూపిస్తున్నాను అనమాట. ఆరిందా లేదని. ఆరిందనమాట, గట్టిగానే ఉంది. కాకపోతే పైపు లోపల ఉందిగా, పైపునైతే అయితే కొట్టేస్తుంది అనమాట. ఆ పైపు నుండి ఏమన్నా వస్తుందేమో. ఇకైతే నేను బయట అయితే ఊకేసుకున్నాను. చూశారు కదా, ఇలా ఊకేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. బయట వచ్చేసి రాగి చెంబులో కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం ఫ్లవర్స్ వేస్తాను. బాగుంటుంది అనమాట. మనకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. అలా అయితే వేస్తాను అనమాట. డైలీ అయితే ఇలా అయితే పెడుతున్నాను. తలస్నానం చేశాక ఫ్లవర్స్ వేద్దాంలే పూజ చేసుకున్నప్పుడు అని చెంబులో అయితే వాటర్ అయితే పెట్టేశాను అనమాట. గుమ్మం ముందు పెట్టుకుంటే బాగుంటుంది మనకి. చాలామంది అయితే పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోని వాళ్ళు కూడా పెట్టుకోండి. కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మనకి. ఇంట్లోకి వచ్చే వాళ్ళకైతే చూడగానే బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం రాగి చెంబు కూడా చాలా మంచిది మనకి. అందుకోసమని నేనైతే పెడతా ఉంటాను అనమాట. ఫ్లవర్స్ వేసి అలా పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేయాలంటే కూడా చాలా ఇష్టము. అదే అనమాట. ఇక్కడైతే పాలైతే ఇక ఆయిల్ పెట్టుకున్నాను కదా, పాలు తెచ్చుకొని ఇక చాయ్ పెడితే పిల్లలు కూడా లేస్తారు. ఆలోపు పాలు పెట్టేస్తాను. ఇక అందుకోసమని చూస్తున్నాను. ఇంట్లో అయితే చిల్లర లేవు నా దగ్గర. ఇంట్లో అయితే ఉంటాయి ఎప్పుడు చిల్లర అయితే లేవు. ఇక మా ఆయన అంగిలో షర్ట్లో ఏమన్నా ఉన్నాయేమని చూస్తున్నాను. ఇంట్లో అయితే ఏం లేవు. ఓన్లీ కాగితాలు ఉన్నాయన్నమాట. షర్ట్లో అయితే ఉన్నాయి డబ్బులు 200 ఏమున్నాయి. చేంజ్ తీసుకొని ఇక నేనైతే వెళ్తున్నాను అనమాట. 100 తీసుకొని పాలు తీసుకొని వద్దామని. పాలు అలాగే పిల్లలకి బిస్కెట్స్ తీసుకొని వస్తున్నాను. వీటికైతే 50 రూపీస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. డైలీ పాలు బిస్కెట్స్ అయితే తప్పదనమాట, కన్ఫామ్గా కావాలి.
వీటికే 50 రూపాయలు అవుతాయి అన్నమాట డైలీ. మన మధ్యతరగతి వాళ్ళకైతే చాలా కష్టం అన్నమాట ఈ పట్టణంలో బతకాలంటే. పొద్దున లేచిందంటే పైసలేంది గడవదనమాట. రోజైతే ఇంట్లో పైసలు లేకపోతే చాలా కష్టం మిడిల్ క్లాస్ వాళ్ళకి. మనలాంటి వాళ్ళు ఈ పట్టణంలో బతకాలంటే చాలా కష్టం. ఇద్దరు పని చేస్తే తప్ప గడవని పరిస్థితి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటేనే బాగుంటుంది ఏదైనా. నువ్వు చేస్తున్నావా, నువ్వు చేస్తలేవా అని గొడవ పడుకుంటూ ఉంటే అస్సలు ఇల్లు అయితే గడవదు. ఒకరికి ఒకరు సర్దుకుంటూ ఇల్లు అయితే మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఖర్చులను తగ్గించుకుంటూ మన ఇంటిని అయితే మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అయితే చాలా కష్టము. ఒకరికి తోడుగా ఒకరు ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే గడుస్తుంది. లేకపోతే ఈ పట్టణంలో బతకాలంటే చాలా కష్టం. ఒకప్పుడు అనుకునేదాన్ని నేనైతే నా పెళ్ళి కాక ముందుకు, ఎప్పుడన్నా మన రిలేటివ్స్ ఉంటారు కదా హైదరాబాద్కి వచ్చినప్పుడు, అబ్బా మేము కూడా ఇలా వచ్చి ఇలా ఉంటే ఎంత బాగుండో అనుకునేది. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో కానీ అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. మనకు పిల్లలు పుట్టాక ఈ పట్టణంలో. కానీ ఒకప్పటికన్నా ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి కదా, చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిదీ పైసలేంది రాదనమాట. నీళ్ళ కానుంచి కొనుక్కోవాలి. ఇక్కడ హైదరాబాద్లో నెల వచ్చిందంటే చాలా భయమేస్తూ ఉంటుందన్నమాట. ఆ నెలలో శాలరీ కూడా లేట్ అయిందా ఇక చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి జీతం వచ్చేదే ఆలస్యం. అన్నిటికీ పోతూనే ఉంటాయన్నమాట. రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఇక్కడ పిల్లల ఫీజులు ఉంటాయి, చాలా అంటే చాలా ఖర్చులు ఉంటాయి. చెప్పుకుంటే తరగదనమాట. అట్లా ఉంటుందన్నమాట మిడిల్ క్లాస్ పరిస్థితి. ఇద్దరు కష్టం చేసుకుంటేనే బాగుంటుంది. నా అభిప్రాయం అయితే చాలా ఇద్దరు ఒక అండర్స్టాండ్గా ఉండాలన్నమాట. సేవ్ అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఇల్లు గడుస్తుంది. లేదంటే అస్సలు గడవదనమాట. ఈ హైదరాబాద్లో హ్యాపీగా ఉండాలంటే పల్లెటూరే గ్రేట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి సొంత ఊర్లో మన ఇంట్లో మనం హ్యాపీగా మనం మనకు భూమి ఉంటే ఊర్లో బతకడమే గ్రేట్ నాకు తెలిసి. ఒకరి కింద ఈడ బతికేదానికన్నా ఊర్లో బతకడం చాలా గ్రేట్ అనమాట. కాకపోతే అందరికీ అన్నీ ఉండవు కదా. ఊర్లల్లో కూడా ఇల్లు ఉంటే పొలం ఉండదు, పొలం ఉంటే ఇల్లు ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా చాలామందికి ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళే ఇలా వచ్చి ఇక పట్టణంలో బ్రతుకుతూ ఉంటాము. మనం మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పుడు మారుతాయో ఎప్పుడు అర్థం కాదనమాట. ఎప్పుడు మన రాత మారుతుందో మనకే తెలియదు. మన రాత మనమే మార్చుకోవాలి. ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలన్నమాట. ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. దేవుడు ఇచ్చిన లైఫ్ని హ్యాపీగా ఉన్న దాంట్లో సంతోషంగా అయితే బ్రతకడానికైతే మనమైతే ట్రై చేస్తూ ఉండాలి. ఇక పిల్లలు అయితే లేచేలోపు ఇక పాలు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఏదో చెప్పాలని ఏదో చెప్పేస్తూ ఉన్నానన్నమాట. వ్లాగ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఇక నేను వంటకైతే గోకరకాయలు అయితే గిలుతున్నాను. గోర్చిక్కుడు అంటారు, మేమైతే గోకరకాయ అంటాము, కొంతమంది గోర్చిక్కుడు అంటారు. అందుకోసమని చెప్తున్నాను. గోకరకాయ అంటే మళ్ళీ మీరు వేరేది అనుకునేరు, అందుకోసమని వాళ్ళు గోర్చిక్కుడు అని చెప్తున్నాను అనమాట. ఇవి అప్పుడైతే నార వచ్చేది ఇలా తీస్తే. ఇవి చాలా లేతగా ఉన్నాయి, అసలు నార కూడా లేదు వీటికి. అందుకనే నేను ఇంకా షాక్తోనే కట్ చేస్తున్నాను. చేతితో అయితే అసలు రావట్లేదు అనమాట. అప్పుడైతే నారతో వచ్చేవి, ఇప్పుడు ఎందుకు నారతో రావట్లేదో కూడా అర్థం కావట్లేదు. అప్పుడైతే మొత్తం ఇట్లా తీస్తే ఈ నుంచి వీడి దగ్గర నార వచ్చేది. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ టైంలో కూడా ఇంటి దగ్గర చేస్తాం కదా అమ్మకి, ఇప్పుడైతే నార అస్సలు రావట్లేదు. అవి లేతగా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. చపాతీలోకి అయితే బాగుంటుంది గోర్చిక్కుడు కర్రీ. ఇక అందుకోసమని చేస్తూ ఉన్నాను అనమాట. ఇక అందులో కొన్ని వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెడుతున్నాను. ఆలోపు చూశారు కదా మా కన్నయ్య అయితే లేచేశాడు. లేదు 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 హ్యాపీనా? దొంగ లేచేసి వచ్చి ఫస్ట్ స్కూల్ ఉందా అని అడుగుతున్నాడు. 1 వీక్ అయితే ఉంటుంది బాబోడికి. చూసారు కదా లేచి వాడు ఏం అడుగుతున్నాడు, స్కూల్ ఉందా మమ్మీ అంటున్నాడు అనమాట. స్కూల్ అయితే ఉంది కదా. ఇది చాలా రోజులైంది వ్లాగ్ తీసి, దాదాపు స్కూల్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఈ వ్లాగ్ తీసి అయితే చాలా రోజులు అవుతుంది, 1 వీక్ అవుతుంది. అప్పటికి 1 వీక్ ముందు వీడియో అనమాట ఇదైతే. అప్పటికైతే లేదురా అని చెప్తున్నాను. డైలీ 1కి అంటే ఎప్పుడన్నా అల్లరి చేస్తే స్కూల్ ఉందని చెప్తే ఇక వాడు భయపడుతూ ఉంటాడనమాట. ఇక లేవగానే ఫస్ట్ ఇద్దరు లేచి మమ్మీ స్కూల్ ఉందా అని వచ్చేస్తారనమాట. నేను కిచెన్లో ఉంటే అలాగే వచ్చేస్తున్నాడు అనమాట వాడైతే. ఇక లేచాడు కదా అని వాడికైతే పాలైతే కలుపుతూ ఉన్నాను బూస్ట్ వేసి.
ఇక పాప అయితే లేవలేదు. ఇక ఆమె కూడా లేచాక ఆమెకు కూడా కలిపేస్తాను. వీడు లేచి వీడికి పాలు కలిపేసరికి మమ్మీ కూడా లేచేసిందనమాట. పాప కూడా లేచింది. ఇద్దరు లేచి వాడైతే ఇంక ముద్దు ఫోన్ పెట్టుకొని చూస్తున్నాడు. స్కూల్ లేదని చెప్పాను కదా, ఏదో గేమ్ చూసుకుంటూ ఉన్నాడు చూడండి. పాలు తాగమంటే మమ్మీ చల్లగా కావాలంటే సర్లే అని ఇక్కడైతే పెడుతూ ఉన్నానమాట. అవి చల్లగా అయినాక ఇంకా ఇద్దరైతే తాగుతారని పాలైతే కలిపి పెట్టేశాను. ఇక వాళ్ళు పాలు తాగాక కొంచెం ఇక ఆయిల్ పెడదామని నేను కూడా పెట్టుకున్నాను కదా, ఇక వాళ్ళకు కూడా ఆయిల్ పెట్టేసి తలస్నానం చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటారని. ఇక జుట్టు అయితే చూడండి, వీళ్ళ జుట్టు కూడా గడ్డం అయిపోయినాయి. జుట్టుకి ఆయిల్ పెట్టలేదు. వాళ్ళకు కూడా ఆయిల్ పెడితే ఒక్కరోజు ఆయిల్ పెట్టేసరికి నెక్స్ట్ డేనే మొత్తం పాడు చేసేసుకుంటారనమాట. ఇక ఆట ఆడుతుంటారు కదా, ఇక ఇంటి దగ్గర హాలిడేస్ కాబట్టి రచ్చ చేసుకుంటున్నారు. ఇక డైలీ ఆయిల్ పెట్టడం, మళ్ళీ డైలీ తలస్నానం చేపించడం అయిపోతుంది వీళ్ళకైతే. ఇక వీళ్ళకి కూడా ఆయిల్ పెట్టేస్తే కొంచెం ఒక గంట సేపు అలాగే పెట్టేస్తే ఇక తర్వాత స్నానం పోసేస్తానమాట. కొంచెం బాగుంటుంది పిల్లలకు కూడా. మనం తలస్నానం చేపించే ముందు ఆయిల్ పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ ముందన్న పెట్టుకుంటే మనకు అలా జుట్టు కూడా స్మూత్గా ఉంటుంది. అలా జుట్టు కూడా చాలా మంచిదనమాట. పిల్లలకి తలస్నానం చేపించే ముందైనా, మనం తలస్నానం చేసే ముందైనా ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తే ఎయిర్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడు తలస్నానం చేసినా కూడా హెయిర్కి అనేది ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయండి. అప్పుడు చాలా డిఫరెంట్ కనిపిస్తుంది మీకైతే, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇక సమ్మికైతే అయిపోయింది. ఇక దక్షు కూడా పెడుతున్నాను అనమాట. వాడికి కూడా పెట్టాలి. వాడైతే కటింగ్ చేయించాలన్నమాట. వానికి జుట్టు పెరిగిపోయింది. ఇక స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, కటింగ్ చేయించాలి వానికి. ఇక ఆయిల్ పెట్టినాక వాళ్ళ డాడీ హాలిడే ఎప్పుడు ఉంటే ఆ రోజు వెళ్ళి ఇద్దరు వెళ్ళి కటింగ్ చేయించుకొచ్చుకుంటారు. వీడికైతే కటింగ్ చేయించాలి. ఇక చూస్తారు కదా ఫోన్ అయితే ఎట్లా చూస్తున్నారో, ఇద్దరు గేమ్ చూస్తున్నారు. పాలు తాగిర్రు, ఇక గేమ్ చూస్తూ ఉన్నారనమాట ఇద్దరైతే. వీళ్ళతోటి ఇట్లుంటుంది అసలు. ఆయిల్ పెట్టుకుంటే చూడు వాడు అల్లరి చేస్తున్నాడు. చాలా మమ్మీ అంటున్నాడు అనమాట. మా చెట్టు తల్లి మీ అందరికైతే హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇక లేచారు కదా, ఇక చూడండి ఇంకా అసలు మొదలవుతుంది అనమాట. వంటకాడికి వచ్చేస్తారు ఇద్దరైతే. వచ్చి కూర్చొని నేను చేస్తాను గొడవ పడుతూ ఉన్నారు. నేను ఇంక ఇద్దరినైతే పక్కకు కూర్చోబెట్టేశాను అనమాట. ఉప్మా చేద్దామని అయితే చేస్తున్నాను. ఇంట్లో అయితే ఏమి లేవు సరుకులు. ఇక స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, డీమార్ట్కి అయితే వెళ్ళాలి. కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలి. వీలైనంత వరకు అయితే కొన్ని తెచ్చుకోవాలన్నమాట. లేకపోతే కుదరదు కదా. పిల్లలకి టిఫిన్స్ అయితే చేసి పెట్టాలి కదా. పిల్లలకి డైలీ టిఫిన్లు స్నాక్స్ అని ఉంటాయి. మనకి ఇది ఒక పెద్ద తలనొప్పి అనమాట. ఇవి కూడా చేసి పెట్టాలి కదా పిల్లలకైతే. స్కూల్కి అయితే మన ఇంట్లో ఉంటే ఏదైనా తింటారు. స్కూల్కి అయితే కొంచెం అందరితో పాటు మన పిల్లలు కూడా బాగుండాలి కదా. అందుకోసం మనం కూడా స్నాక్స్ టిఫిన్లు అయితే తప్పదు. ఇక స్కూల్ స్టార్ట్ అయితే చేయాలి, తీసుకురావాలన్నమాట. ఇక బట్టలు అయితే 3-4 డేస్ అవుతుంది ఉతక్క. చూసారు కదా 2-3 బకెట్ల బట్టలు అయితే ఉతికేసాను. నాకు ఈరోజు మస్తు అయిపోయిందనమాట ఫుల్. ఒక 2 రోజులు చేత అయితే లేదని పక్కకి పెట్టేస్తే అవి మూటడు అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కరు 2-3 జతలు అయితే ఇంకా మనమే ఎంతసేపు ఉన్నా ఇక మనమే ఉతకాలి కదా. మనకంటే ఎవరో వచ్చి ఉతకరు కదా. మనం ఏ పని వాయిదా వేసినా అది మన కోసమే ఉంటుంది. అది పక్కా గుర్తుంచుకోవాలన్నమాట. అందుకే ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ టేక్ కేర్.